Welcome to Query Zone. In this video, we are diving into the essential building blocks of your database, that is SQL data types. Let's get started. So, what are data types? డేటా టైప్ అనేది మనకి ఒక బ్లూ ప్రింట్. ఇదేం చెప్తుంది అంటే ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవాలి ఒక స్పెసిఫిక్ కాలంలో. ఇన్ కేస్ మనం టెక్స్ట్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఆ స్పెసిఫిక్ కాలంలో ఓన్లీ టెక్స్ట్ లైక్ క్యారెక్టర్స్ ఓన్లీ, అందులో మనం న్యూమరిక్ స్టోర్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే యాక్యురసీ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. There are different types of SQL data types. First one, numeric data types and character data type, date and time data, and large objects. Again, large objects is classified into CLOB and BLOB. Let's discuss one by one. So let's discuss about నెంబర్ డేటా టైప్. నెంబర్ డేటా టైప్ అనేది న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇక్కడ మనం సింటాక్స్ చూస్తున్నాం. నెంబర్ ఇన్ ద బ్రేసెస్ ప్రెసిషన్ కామా స్కేల్. ప్రెసిషన్ అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఎన్ని డిజిట్స్ని మనం స్టోర్ చేసుకుంటామో దాన్ని ప్రెసిషన్ అంటాం. కమింగ్ టు స్కేల్, ఈ స్కేల్ అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. అంటే డెసిమల్ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని స్కేల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఇన్ ద బ్రేసెస్ 3,2 అని తీసుకుందాం. ఇదేంటి, ఇక్కడ 3 అనేది ప్రెసిషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. స్కేల్ ఏంటి, పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అది. So this is all about number data type. So let's discuss about character data type. ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఫిక్స్డ్ లెంత్ మెమరీ అలొకేషన్. దీని మ్యాక్సిమం సైజ్ వచ్చేసరికి 2000 క్యారెక్టర్స్. ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా స్పేస్తో ప్యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సైజ్ని డిఫైన్ చేసావు ఒక 10 క్యారెక్టర్స్, బట్ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసరికి 4 క్యారెక్టర్స్. ఆ 4 క్యారెక్టర్స్తో పాటు రిమైనింగ్ 6 క్యారెక్టర్స్ సైజ్ కూడా ఇది ఆక్యుపై చేసేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. ఇది ఎక్కడ యూస్ చేయడం బెటర్ అంటే కన్సిస్టెంట్ లెంత్ డేటాకి మాత్రమే యూస్ చేయడం బెటర్, లైక్ ఐడి నెంబర్స్. కమింగ్ టు varchar అంటే వేరియబుల్ క్యారెక్టర్. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ లెంత్ మెమరీ అలొకేషన్. దీని మ్యాక్సిమం సైజ్ వచ్చేసరికి 4000 క్యారెక్టర్స్. నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ని ఎంటర్ చేసావో అంత మెమరీ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. దీంట్లో మనకి ఎలాంటి ప్యాడింగ్ అనేది ఉండదు. దీనివల్ల ఏంటంటే మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది కంపేర్ టు క్యారెక్టర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అండ్ varchar. In this image we can see the difference between character and varchar. క్యారెక్టర్లో మనం డిఫైన్ చేసిన సైజ్ వచ్చేసరికి 10, బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ సైజ్ ఓన్లీ 3 మాత్రమే. ఇచ్చిన ఇన్పుట్ సైజ్తో పాటు రిమైనింగ్ స్పేస్ని కూడా ఆక్యుపై చేసేసింది. బట్ varcharలో మనం ఇచ్చిన సైజ్ 10, బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ సైజ్ ఓన్లీ 3 మాత్రమే. ఎంత అయితే ఇచ్చామో అంత మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ char and varchar. కమింగ్ టు నెక్స్ట్ డేటా టైప్, డేట్. ఇది అనేది డేట్ని, టైంని ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తాం. ఒరాకిల్ సింటాక్స్ వచ్చేసరికి డేట్, మంత్, ఇయర్. అండ్ కమింగ్ టు MySQL, ఇయర్, మంత్ అండ్ డేట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేట్ డేటా టైప్. లార్జ్ ఆబ్జెక్ట్స్, ఇది అనేది మనకి లార్జ్ బైనరీ ఆర్ క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తాం. అప్ టు 4 GB సైజ్. దీన్ని మనకి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు, CLOB అండ్ BLOB. CLOB అంటే క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్. లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఈ CLOBని యూస్ చేస్తాం. కమింగ్ టు BLOB అనేది బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. బైనరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తాం, లైక్ ఇమేజ్, ఆడియో, వీడియో ఫైల్స్. By choosing the right data type, you can make your database more efficient and your data is more reliable. నువ్వు కరెక్ట్ డేటా టైప్ని చూస్ చేసుకుంటే మన డేటాబేస్ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ మన డేటా అనేది మోర్ రియలబుల్గా ఉంటుంది, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. I hope this video will useful to you. If you like, please do like, share and subscribe to my YouTube channel Query Zone.